దేశంలో యువశక్తిని మద్యం మాదక ద్రవ్యాలు నిర్వీర్యం చేస్తున్నాయని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. మద్యరహిత మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించుకోవాలని కోరుతూ రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలు, గృహ హింస కేసుల్లో 40 నుండి 60% మద్యం, మాదక ద్రవ్యాల వల్లనే నమోదవుతున్నాయన్నారు. మద్యం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రజలు కోల్పోతున్న ఆదాయమే ఎక్కువ ఉంటుందన్నారు. అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్య ఖర్చులు, కోల్పోతున్న 10 దినాలు లెక్క వేస్తే ప్రజలు చాలా నష్టపోవడమే కాకుండా సాంఘిక జీవనం కూడా దెబ్బతింటుందన్నారు. కావున మద్యరహిత మాదక ద్రవ్యాల రహిత సమాజం నిర్మించుకోవడానికి జనవిజ్ఞాన వేదిక కృషిలో యువత భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు సిహెచ్ సతీష్, యు సత్యనారాయణ, యూటీఎఫ్ నాయకులు సిహెచ్ వెంకటరమణ, సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, ఎం హరనాథ్, పాలిక రాజేంద్ర ప్రసాద్, పలవెల వీరబాబు, శ్రామిక మహిళా నేతలు కేఎంకే జ్యోతి, ఎం భారతితో పాటు మాజీ కౌన్సిలర్ జోగా రాజు తదితరులు పాల్గొన్నారు. రేటు కూడా జరిగింది. ఈరోజు గంజాయి చాక్లెట్ రూపంలోనూ పాఠశాలలోనూ కళాశాలలోనూ అమ్ముతూ ఉంటే 25 రూపాయలకి చాక్లెట్లు కొని విద్యార్థులు మత్తుకి బలైపోతున్నారు. ప్రభుత్వాలు ఆదాయం వస్తుంది మద్యం వల్ల ఆలోచిస్తున్నాయి, కానీ ఆ ఆదాయం వచ్చే ఆలోచనలోనే ఉన్నాయి. కానీ ఈ మద్యం తాగటం వల్ల లివర్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి, అనారోగ్యానికి గురయ్యి మళ్ళీ దాన్ని గవర్నమెంటే ఉచితంగా వైద్యం చేయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం ఖర్చు పెట్టే వ్యాధుల మీద ఎక్కువ ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వాలు గుర్తించట్లేదు. జన విజ్ఞాన వేదిక లాంటి చాలా సంస్థలు మద్యరహిత సమాజం కోసం పాటుపడుతున్నాయి. యువత నిర్వీర్యం అవ్వకూడదు. యువత కానీ మత్తు పదార్థాలకు కానీ మద్యానికి కానీ బాలిసం అయితే జాతి యావత్తు కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా అక్టోబర్ 2 గాంధీ చాలా విషయాలు చెప్పాడు. అహింస, సత్యం పలకండి, అలాగే జీవహింస చేయకూడదు, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇవన్నీ మనం ఎంతవరకు పాటిస్తున్నామో తెలియదు, కానీ ఇమీడియట్గా ఎఫెక్ట్గా ఉండే ఈ మద్యపానం మీద మనం మాదక ద్రవ్యాల మీద కృషి చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలకి, ప్రజలకి మేము జన విజ్ఞాన తరపున విజ్ఞప్తి ఏంటంటే మద్యరహిత మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడానికి మీరు అందరూ జన విజ్ఞాన వేదికతో చేయి కలపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశ జీడిపిలోనే 1.45% మనం ఆర్థిక వ్యవస్థ కోల్పోతా ఉంది. అలాగే మద్యం, మాదక ద్రవ్యాల వల్ల అనేక వర్కింగ్ అవర్స్ కోల్పోతా ఉన్నాయి. విలువైన మానవ జీవితాలే కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు మానవ జీవితాలు కోల్పోయే పని ఈ మద్యం, మాదక ద్రవ్యాల వల్ల జరుగుతుంది. గృహహింస కేసుల్లో 40 నుంచి 60% గృహహింస కేసులు అన్నీ మద్యపానం వల్లే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు యాక్సిడెంట్లో సగం మద్యపానం వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మద్యపానాన్ని ఇది పైకి ఆదాయ వనరుగా చెప్తున్నప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఆదాయ వనరు కాదు. ప్రభుత్వానికి హెల్త్ సెక్టర్ మీద బర్డెను, అలాగే ప్రొడక్టివిటీ మీద కూడా ఇది బర్డెను. మాదక ద్రవ్యాలు యువతని పెడదారి పట్టిస్తూ, అంటే యువతకు కావాల్సిన ఉపాధి కల్పించినప్పుడు వాళ్ళకి కావాల్సిన సరైన నిర్దేశం ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి ఉన్నప్పుడు యువత ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా వెళ్తారని, ఆ విధంగా యువతను ప్రోత్సహించడానికి మేము ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 రోషము వర్ధంతిని లేదా డిసెంబర్ 31 నూతన సంవత్సరాన్ని ఈ మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా మేము జరుపుతూ ప్రజల్లో ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తున్నాము.